దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తన పుస్తకాల ద్వారా ఈ సమాజానికి, ప్రజలకు ఎలాంటి విజ్ఞానాన్ని అందించారు అనేది ప్రముఖ విద్యావేత్త, పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీనాథాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దాదాపుగా అంటే నా రచనలు సుమారు ఒక 20 దాకా ఉంటాయని చెప్పొచ్చు. అయితే నేను రాసినటువంటి తొలి పుస్తకం వచ్చేసి హ్యాండీ క్రిస్టల్స్. దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అనే అంశంలో. దాని తర్వాత ఫర్సెక్ మీ నాట్ అని ఒక పోయట్రీ సంకలనం రాశాను. ఇంగ్లీష్ ఈజీ అని చెప్పేసి కూడా ఒక బుక్, వ్యాకరణ అంశాలపైన ఇంగ్లీష్ రాశాను. తర్వాత సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇడియమ్స్ అని ఆంగ్ల జాతీయాలపైన రాశాను. తర్వాత ఇలా అకాడమిక్గా రీసెర్చ్కి సంబంధించి ఒక ప్రొఫెసర్గా చాలా రచనలు మేము చేయాలి. నేషనల్, ఇంటర్నేషనల్ పత్రికలలో, వర్క్షాప్లలో పాల్గొనాలి, సెమినార్లలో పాల్గొనాలి. అలా చాలా రచనలు ఉన్నాయి శ్రీధర్ గారు. వాటి ఇంపాక్ట్ వాటికి ఉంటుంది. ఇప్పుడు అకాడమిక్ పుస్తకాలు ఉన్నాయి. ఈ పరిశోధనకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు నేను రాసిన పుస్తకాల్లోని అంశాలను వేరే పిహెచ్డి చేసే స్కాలర్స్ వాటిని కోట్ చేస్తారు. అది రాగానే మనకి ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ ఫలానా కొటేషన్ను ఫలానా దేశంలో, దుబాయ్లో ఫలానా వ్యక్తి వారి వ్యాసంలో వాడారు, లేకుంటే జపాన్లో వాడారు అని. సో అవన్నీ రెఫరెన్సెస్గా వాడినప్పుడు మన పరిశోధనకి మరింత బలం చేకూరుతుంది. అలా ఆంగ్ల సాహిత్యంలో నాకు సంబంధించినటువంటి రచనలను, వాక్యాలను చాలామంది స్కాలర్లు వాడారు ఇప్పటిదాకా.